అసలు ఎస్ఎల్బిసి స్టార్ట్ చేసే ముందు ఎవరిని అడిగి చేసిండ్రు, ఏం ఆధారాలు ఉన్నాయి, ఎవరి సర్టిఫికేట్ అడగాలి, అధికారులు అడగాలి. ఒక విహారయాత్రకు పోయినట్టు పోయి చేపలు తిని కమ్మ ఉండాలి అని చెప్పి మళ్ళీ వాపస్ రావడం కాదు. అక్కడ మేము 4-5 రోజుల వరకు కూడా ఒక్క మాట మాట్లాడలేదు. ఎందుకంటే అది భావ్యం కాదు, మీరు పని చేయాలని. మీరు ఎప్పుడైతే విమర్శలు చేస్తున్నారో అప్పుడు చేయాల్సి వచ్చింది. కనీసం సూచనలు ఇద్దామంటే మీకు ఆ ఓపిక కూడా లేదు. మంత్రులకు అసహనం, వాళ్ళకి ఎక్కువ అసహనం ఉంది. ఇక 3 ఏళ్ళ ఎలక్షన్ వస్తుంది. వీళ్ళు అనుకుంటే ఉన్న 10 ఏళ్ళకి ఎలక్షన్ రాదనుకుంటారేమో, లేకపోతే రాజకీయ పాలన అనుకుంటారేమో మేమే కంటిన్యూ ఉంటామని. ప్రజాస్వామ్యంలో ప్రజలు మేము ఇంత చేస్తే మరి మిమ్మల్ని దింపినా అనుకోవచ్చు. మీరు మాకన్నా ఎక్కువ పొడుస్తాం, మాకన్నా ఎక్కువ చేస్తామంటే నమ్మిండ్రు, మోసపోయి మీకు ఓట్లు వేసిండ్రు. దాన్ని మీకు కూడా తెలుసు. కానీ దాన్ని ఏదో కప్పిపుచ్చి మా ఎమ్మెల్యేలను అవమానపరచుకుంటా, లేదు మైండ్ గేమ్ ఆడుకుంటా, మమ్మల్ని విమర్శించుకుంటా, ఇబ్బంది పెట్టుకుంటా, ఉల్టా మేము పని చేయమంటే మా మీదనే ఉల్టా దబాయించుకుంటా చేస్తే సరిపోతుంది.